రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచం కూడా మొత్తం మాట్లాడుకుంటుంది. మేబీ అల్లు అర్జున్ కూడా విశేష చెప్పుంటారు. మన శంకర ప్రసాద్ గారు ఈ సంక్రాంతికి వచ్చి బ్లాక్ బస్టర్ మాత్రమే కాదని సంక్రాంతి బాస్ బస్టర్ అంటూ ప్రముఖ హీరో అల్లు అర్జున్ కితాబ్ ఇచ్చారు. తాజాగా ప్రేక్షకుల ముందు వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద 300 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. ఈ సందర్భంగా చిత్రబృందానికి శుభాకాంక్షలు చెప్తూ అల్లు అర్జున్ స్పెషల్ ఫోకస్ పెట్టారు, స్పెషల్ పోస్ట్ పెట్టారు. బాస్ ఈజ్ బ్యాక్. నిజంగా ఇది ఒక అద్భుతం. మన మెగాస్టార్ చిరంజీవి గారిని ఇలా చూడటం చాలా సంతోషంగా ఉంది. వింటేజ్ వైబ్స్తో వెండితెర వెలిగిపోయిందంటూ ప్రశంసలు కురిపించారు. బ్లాక్ బస్టర్ మెషిన్ దర్శకుడు అనిల్ రావుపూడి శుభాకాంక్షలు. సంక్రాంతికి వస్తారు, హిట్ కొడతారు, రిపీట్ అంటూ ప్రశంసలు కురిపించారు. అల్లు అర్జున్ ట్వీట్తో మెగా అభిమానుల్లో సంతోషం నెలకొంది. సినిమా రిలీజ్ అయిన తొలి రోజే బాస్ చించేశారంటూ అల్లు అరవింద్ కూడా సూపర్ రివ్యూ అయితే ఇవ్వటం అయితే మరి జరిగింది. ఓవరాల్గా ఎవరు రివ్యూలు ఎవరు ఎంత లేట్గా ఇచ్చినా ఏమిచ్చినా ప్రజలైతే తీర్పిచ్చారు. బాస్ ఈజ్ బ్యాక్ అని ప్రజలు ముందే చెప్పకనే చెప్పారు. మరి అల్లు అరవింద్ అయితే ముందైతే చెప్పారు, కానీ కొంచెం లేటుగా అయినా కూడా మరి ఏదో మొత్తానికి తాను మెగా కాంపౌండ్లో ఉన్నానని, నాకు చిరంజీవి గారి తర్వాతే మా నాన్నగారని రకరకాలుగా మాట్లాడిన అల్లు అర్జున్ పోనీ ఇప్పటికైనా కూడా ఈ రకంగా బాస్ బస్టర్ అని చెప్పడం అయితే ఇది చిరంజీవి గారి అభిమానులకి ఏమో, కానీ కొంత అల్లు అర్జున్ గారి అభిమానులు ఎవరైతే కొంతమంది ఉన్నారని చెప్పుకుంటున్నారో వాళ్ళకైతే కొంతవరకు బాగానే ఉంటుంది. ఎందుకంటే రానున్న రోజుల్లో అల్లు అర్జున్ సినిమాలు కొన్ని మరి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని కోరుకుంటారు కాబట్టి పక్క వాళ్ళకి కూడా హిట్ అవ్వాలని కోరుకుంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా అల్లు అర్జున్ మేనలుడుగా తను లేట్గా రియాక్ట్ అయినప్పటికైతే రియాక్ట్ అయ్యారు కాబట్టి అంత ఎక్సైటింగ్ అయితే మెగా ఫ్యాన్స్లో అయితే ఏం పెద్దగా లేదు. మరి ప్రజలందరూ కూడా ఆల్రెడీ అంతకంటే ఎక్కువ కితాబ్ అయితే ఇచ్చేశారు. మీరేమనుకుంటున్నారు? అల్లు అర్జున్ ఈ కితాబ్ ఇవ్వడాన్ని ఏ కోణంలో చూస్తారో కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక అదేవిధంగా మైనారిటీ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తులకు ఆహ్వానం. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించాలి అని చెప్పి ఆమన్గల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన సేవలు అందించాలని డీసీహెచ్ అనురాగిణి రెడ్డి సూచించారని కూడా ప్రచురించారు. ఇక ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ సురక్షితంగా ఇంటికి చేరుకోవాలి. అలైవ్ కార్యక్రమంలో ఆటో లారీ డ్రైవర్లకు అవగాహన. మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ వెల్లడించడం అయితే జరిగింది. బస్తీ దవాఖాన ప్రారంభించారు ఎమ్మెల్యే వేళ్లపల్లి శంకర్. మరి దాని గురించి కూడా ప్రచురించారు. ఇక కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు. కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించిన కంది శ్రీనివాసరెడ్డి. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి వెళ్ళినప్పటి దగ్గర నుంచి కూడా ఇతర పార్టీల నుంచి కావచ్చు, సామాన్య జనాలు కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, ఎవరైనా మొత్తానికి కలిపి మరి కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీలో తమదైన అభివృద్ధికి చేయడానికి ముందుకు దూసుకుపోతున్నారు కంది శ్రీనివాసరెడ్డి. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ప్రజల కోసం నిరంతరం సేవ చేస్తూ మరి అంబులెన్స్ ద్వారా ఆరోగ్యానికి సంబంధించి అంబులెన్స్ సేవలని, ఉచిత అంబులెన్స్ సేవలను అందిస్తూ అదేవిధంగా మరి నిరంతరం కూడా మరి 365 రోజులు కూడా దగ్గర 3.5 సంవత్సరానికి 365 రోజులు అలా 3.5 సంవత్సరాల నుంచి నిత్యాన్నదానం చేస్తూ ఆదిలాబాద్ యొక్క ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతున్న కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికల పరంపర అయితే కొనసాగుతుందని అయితే మనమైతే చెప్పుకోవచ్చు. ఇక ఆదిలాబాద్ ప్రజలకి కాలనీలకి తాను అండగా ఉంటానని, ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా ఆదుకుంటానని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ జడ్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయం ప్రజాసేవ భవన్లో జరిగిన చేరికల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 7వ వార్డు కేఆర్కే కాలనీ నుండి సాయిరామ మహారాజ్ ఆధ్వర్యంలో కాలనీ వాసులు ఆల్చెట్టి నాగన్న ఆధ్వర్యంలో 10 వార్డు రామ్నగర్ నుండి పెద్ద సంఖ్యలో కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో అయితే చేరారు. ఓవరాల్గా మరి కాంగ్రెస్ పార్టీలో చేరి మరి మంచి జోష్లో వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో తమ సత్తా చాటి కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడించాలని మరి అందరికీ కూడా కంది శ్రీనివాసరెడ్డి ప్రజలందరికీ అక్కడున్న చేరుతున్న నాయకులకి కార్యకర్తలందరికీ కూడా దిశానిర్దేశం చేయడం అయితే జరిగింది. కాంగ్రెస్ విజయం కోసం నిరంతరం శ్రమిస్తున్న వ్యక్తిగా మరి రేవంత్ రెడ్డి దగ్గర కూడా మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి. ఇక నార్సింగి గ్రామంలో అంగరంగ వైభవంగా మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం ప్రచురించారు. ఇక అదేవిధంగా తెలంగాణ జీవన తత్వం మల్లన్న జాతర అని కూడా మరి ఒక ఆర్టికల్ కూడా ప్రచురించారు. ఇక 100 కోట్లతో మున్సిపాలిటీల అభివృద్ధి, ప్రజల అభివృద్ధి మా ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే మాలరెడ్డి రంగారెడ్డి చెప్పారు. ఇబ్రహీంపట్నంలో అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారని కూడా ప్రచురించారు. ఇక ఆరోగ్య మహిళా ప్రత్యేక వైద్య శిబిరం విజయవంతం. 59 మందికి గర్భస్థ సమస్యలు, 131 మంది గర్భిణులకు ప్రత్యేక పరీక్షలు. ఆసుపత్రి డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వి శేఖర్ అని కూడా ప్రచురించారు. ఇక గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద చెప్పారు. అదేవిధంగా షాద్ నగర్ చౌరస్తా రోడ్ల విస్తరణకై సంతకాల సేకరణ, పట్టణ న్యాయవాదుల సంతకాలు సేకరించిన
సంబంధించిన ఆర్ఎన్ రాము చౌరస్తా విస్తీర్ణంలో జరిగే పోరాటం ఆపను అని ఆర్ఎన్ రాము చెప్పారు. సంతకాల సేకరణకు సంఘీభావం తెలిపిన న్యాయవాదులను కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే కాల యాదయ్య, చేవెళ్ళ ఎమ్మెల్యే కాల యాదయ్య పంపిణీ చేసినట్టుగా కూడా ప్రచురించారు. ఇక మనం చూడొచ్చు, ఇక్కడ హనుమకొండ బస్టాండ్ను ఆధునీకరించాలని మంత్రికి వినతి పత్రాన్ని అందజేశారు. మరి జిల్లా అధ్యక్షులు ప్రయాణికుల సౌకర్యార్థం హనుమకొండ బస్టాండ్ను ఆధునీకరించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కు హనుమకొండ డీసీసీ అధ్యక్షులు కూడా చైర్మన్ వెంకట్రామరెడ్డి హైదరాబాద్లోని వారిని కలిసి వినతి పత్రాన్ని అందించినట్టుగా కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక ఏటీఎం దొంగల గుట్టు రట్టు చేశారని, సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని కూడా ప్రచురించారు. ఎన్ని మాటలు చెప్పినా సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉన్నప్పటికీ కూడా మనం మోసపోతున్నామంటే కారణం మనలోని కొంతమందికి ఉండే ఆశ దురాశలను కూడా చెప్పుకోవచ్చు. ఎవరికి కూడా డబ్బులు ఊరికే రావనే మాటను మనం కూడా గమనించాలి. కష్టే ఫలే అంటారు. మనం కష్టపడితే మాత్రమే ఫలితం వస్తుంది. ఏదో మరి షార్ట్కట్లో డబ్బులు సంపాదించాలనో లేదో ఆశతోనో మీరు ఏదైనా ఒక క్లిక్ చేశారంటే మీ దగ్గర ఉన్నాయి మొత్తం కూడా ఊస్టింగ్ అయిపోతే నడి రోడ్డు మీదకి వచ్చేస్తారు. కనీసం బట్టలు వేసుకుంటా కూడా కనీసం బట్టలు లేనంత దారుణమైన స్థితిలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అలాంటివి కోకొల్లలు. తస్మాత్ జాగ్రత్త. ఎక్కువ కూడా ఆశపడమాకండి. మీ కష్టాన్ని మీరు నమ్ముకుంటే బాగుంటుందని చెప్పి కూడా మనందరం కూడా అనుకోవచ్చు. ఇక మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం పాల్గొన్న పరకాల ఇన్ఛార్జ్ ఎర్రబెల్లి ప్రదీప్ రావుని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా మీ నిర్లక్ష్యం మీ కుటుంబానికి శాపంగా మారొద్దు, ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటించండి సెంట్రల్ జోన్ డీసీపీ కవిత చెప్పారు. హనుమకొండ జిల్లా మరి అదే ప్రయాణికుల్లో వాహన ప్రయాణాల్లో మీ నిర్లక్ష్యం కారణంగా మీ కుటుంబ సభ్యులు రోడ్డున పడతారని సెంట్రల్ జోన్ హితవు పలికారు. అరైవాలయ కార్యక్రమంలో భాగంగా వరంగల్ ట్రై సిటీ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వాహనదారులతో పాటు వారి కుటుంబ సభ్యులు మంగళవారం ములుగు రోడ్డు బీఎస్కే ఫంక్షన్ హాల్లో కౌన్సిలింగ్తో పాటు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమాలు అయితే చేశారు. ప్రభుత్వ అధికారులు కావచ్చు, పోలీసు అధికారులు కావచ్చు, ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా ఇప్పటికీ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ మరి అనేవి వస్తూ ఉన్నాయి. చాలా ఆందోళన కలిగించే విషయం. ఎందుకంటే డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది కరెక్ట్ కాదు. మీ పరిధిలోనే మీరు ఉండాలి. కానీ డ్రింక్ చేసిన తర్వాత డ్రైవ్ చేయడం అనేది మీతో పాటు మీ పక్కన వాళ్ళకు కూడా ఎంతో ప్రమాదం జరిగే అవకాశం అయితే కనబడుతుంది. అదేవిధంగా పోలీసులు అందరూ కూడా మరి